Mrs. Pallavi Garu, who is running a HR company. ఇప్పటికి కూడా హెచ్ఆర్ అంటే రిక్రూట్మెంట్ అని జనాలకు ఒక అపోహ ఉంటది. అందరూ అనద్దు కానీ ఎడ్యుకేషన్ లో పెద్ద తోప్ బ్రైట్ స్టూడెంట్ కాదు. ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ పక్కన పెట్టేసి సెకండ్ పక్కన పెట్టేసి ఓ పాస్ అయిపోయాము, మనకి ఏ గ్రేడ్ వచ్చింది చాలు. ఒక హ్యూజ్ గ్యాప్ ఉంది, అది ఎట్లా బ్రిడ్జ్ చేయాలని ఒక థాట్ వచ్చింది. ఓకే, దెన్ ఐ స్టార్టెడ్ వేతన. నాకు ఒక రోజు ఫిక్స్ అయిపోయి నేను ఒక అమ్మాయిని MNC ఫుల్ ఫామ్ చెప్పమని అడిగిన. గెస్ చాలా నాకు రాలే, నాకు ఆన్సర్ రాలే అమ్మాయి నుంచి. ఒక అమ్మాయి 80,000 కట్టింది కోర్స్ కి. హర్ ఫాదర్ వాజ్ అ ఫార్మర్. ఒకటే పదంకి మోసపోయినారు, ప్లేస్మెంట్ గ్యారంటీ. యాజ్ ఎ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ మీరు చెప్పండి, పాయింట్ ఎక్కడ మిస్ అవుతుంది? అరే ఇది ఎవడెక్కడ మాట్లాడాలి బాస్, సమ్మన్ షుడ్ టాక్ అబౌట్ దిస్. ఇక్కడ జనాలు పల్లీలు అమ్మినంత ఈజీగా హోప్స్ ని డ్రీమ్స్ ని అమ్మేస్తా ఉంటారు. కంపెనీ స్టెప్స్ కి కార్ లో కూర్చొని ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చిన రోజులు ఐ స్టిల్ రిమెంబర్. ఐ పర్సనలీ ఫేస్డ్ లాట్ ఆఫ్ క్రిటిసిజం. ఇద్దరు క్యాండిడేట్లలో ఒకడికి జాబ్ కొట్టే స్కిల్ లేదు. అండ్ స్టిల్ ఇఫ్ ఐ ఆస్క్ యు వాట్ ఇస్ యువర్ లాంగ్ టర్మ్ ఆర్ బిగ్ విజన్? హెచ్ఆర్ అంటే జనాలకి పల్లవి అని గుర్తు రావాలి. హలో ఎంటర్‌ప్రెన్యూర్స్, వెల్కమ్ టు అకాడమీ ఆఫ్ స్టార్టప్స్. ఉమెన్ ప్రెన్యూర్ సిరీస్ అన్న ప్రోగ్రాంలో ఎవ్రీ వీక్ మనం డిఫరెంట్ ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ తోటి ఒక టాక్ షో రన్ చేస్తాం. ఉమెన్ బిజినెస్ చేసేటప్పుడు వాళ్ళకు ఉండే ఛాలెంజెస్ ఏంటి, వాళ్ళు తీసుకునే డైనమిక్ డెసిషన్స్ ఎలా ఉంటాయి, పీపుల్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, నెట్వర్కింగ్, మార్కెటింగ్, సేల్స్, ఇలా మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి ఈక్వల్ ఛాలెంజెసే ఉన్నా ఉమెన్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఈ రోజు మనతో అటువంటి ఒక ఉమెన్ ఉన్నారు, మిసెస్ పల్లవి గారు, హూ ఈస్ రన్నింగ్ ఎ HR కంపెనీ. విల్ గెట్ మోర్ ఇన్సైట్స్ అబౌట్ హౌ ఎ HR ఇండస్ట్రీ వర్క్స్ యాక్చువల్లీ. గుడ్ మార్నింగ్ పల్లవి. Good morning Sudhir. Thank you so much for inviting me first of all. Ma'am, thank you for the quick invitation and you came here. That's a wonderful thing. Yeah. And before we going for the actual discussion, we need a little introduction about you, about your profile, your education qualification. Okay. How you started the industry. Okay. First things first, నేను ఎడ్యుకేషన్ లో పెద్ద తోప్ బ్రైట్ స్టూడెంట్ కాదు. Okay. That's a disclaimer. Entrepreneur అయ్యారు. Yes. So స్కూల్లో ఉన్నప్పుడు అంతా కూడా మనం ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ పక్కన పెట్టేసి సెకండ్ పక్కన పెట్టేసి ఓ పాస్ అయిపోయాము, మనకి ఏ గ్రేడ్ వచ్చింది చాలు. Right. సో ఐ వాజ్ ఆల్వేస్ దట్ కైండ్ ఆఫ్ స్టూడెంట్. బట్ నేను వేరే అన్ని యాక్టివిటీస్ లో ఎక్కువ పార్టిసిపేట్ చేసేదాన్ని. ఐ వాజ్ వెరీ సోషల్ అండ్ వెరీ అవుట్ స్పోకెన్ పర్సన్. కాలేజ్ హైపర్ యాక్టివ్ వెరీ మచ్. ఇప్పుడు కూడా ఇంకా అట్లా ఉంటాను. డిగ్రీ కాలేజ్ లో ఐ చోజ్ మ్యాథ్స్, స్టాట్స్ అండ్ కంప్యూటర్ సైన్స్. ఆబ్వియస్లీ మనకి మ్యాథ్స్ రాదు. మా ఇంట్లో ఎవరిని టచ్ చేసినా దే ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీ. మా ఇంట్లో వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇంకా లేదు అంటే డాక్టర్స్. వాళ్ళిద్దరే ఉంటారు మా మొత్తం ఫ్యామిలీస్ లో. మనం బ్లాక్ మార్కెట్ బ్లాక్ ఆడ్ వన్ అవుట్ అనుకోండి. ఇంకా ఇది సో ఏం చేయాలి, నేనైతే గవర్నమెంట్ జాబ్ చేద్దాం ఫిక్స్ అయిపోయినాను. ఎందుకంటే డెస్క్ జాబ్, ఐఎమ్ నాట్ మేడ్ ఫర్ డెస్క్ జాబ్, ఐ నో దాట్. అండ్ సో దెన్ ఐ స్లోలీ స్టార్టెడ్ లైకింగ్. నాకు క్యూరియాసిటీ ఉండింది, పీపుల్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్సెస్ అసలు ఏంటిది. ఎందుకంటే ఎవ్రీ పర్సన్ ఇస్ డిఫరెంట్ కదా. ఇంత డిఫరెంట్ పర్సన్స్ అందరిని ఎట్లా హ్యాండిల్ చేస్తారు అసలు ఒక కంపెనీలో కూర్చోబెట్టి, ఎట్లా వర్కౌట్ అవుతుంది ఇదంతా అని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండింది. అండ్ దెన్ ఐ స్లోలీ నా అంతలు నేనే ఐ స్టార్టెడ్ స్టడీయింగ్ మోర్ అబౌట్ HR. అంటే ఏంటి, ఇప్పటికి కూడా HR అంటే రిక్రూట్మెంట్ అని జనాలకు ఒక అపోహ ఉంటది, అన్ని క్లియర్ చేస్తా. సో అట్లా డిగ్రీలో స్టార్ట్ అయిన ఇంట్రెస్ట్. దెన్ ఐ చూస్ MBA ఇన్ HR చేశాను. చేసిన తర్వాత ఫ్యూచర్ గ్రూప్ అని ఒక కంపెనీ ఉండేది కదా, బిగ్ బజార్ ఇదంతా, దాంట్లో ఐ గోట్ అ జాబ్. అసలు అప్పుడు నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ లేదు, వాజ్ అ ఫ్రెషర్. నన్ను ఐ రిమెంబర్ ది APN తెలంగాణ హెడ్ నన్ను కూర్చోబెట్టి ఒక 1 hour ఆడుకున్నారు అనమాట. పేపర్ ఇలా వేసి మాస్లోస్ నీడ్ హైరార్కీ, వి నో దాట్. అండ్ దెన్ అన్ని అడిగిన తర్వాత ఐ థాట్ ఓకే గయా, ఇక నేను ఏదో పెద్ద చాలా ఎక్స్ట్రా చేసుకుంటూ వచ్చాను ఇంటర్వ్యూకి, నేను క్వాలిఫై అవ్వనని. దెన్ ఐ గాట్ అన్ ఆఫర్ అండ్ ఐ వాజ్ ద యంగెస్ట్ HR ఆఫ్ ఫ్యూచర్ గ్రూప్. సూపర్. తర్వాత ఒక మొత్తం ఎంట్రీ టు ఎగ్జిట్ ఫార్మాలిటీస్ మొత్తం హ్యాండిల్ చేశాను అనమాట ఎంప్లాయీస్ వి.
అక్కడ బాగా సానా రుద్ది పెట్టేశారు, అసలు రుద్దలేరు. దెన్ ఐ అండర్స్టూడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హెచ్ఆర్. నాకు కూడా ఒక రాంగ్ నోషన్ ఏముండిందంటే, ఆహా ఓకే ఇట్స్ ఆల్ అబౌట్ మేనేజ్ చేసేస్తే అయిపోతుంది. అది కాదు, ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ కి తగ్గట్టు పీపుల్ ని మేనేజ్ చేసుకుంటూ పోవాలి. అండ్ దిస్ మేనేజ్మెంట్ షుడ్ అలైన్ విత్ ద ఆర్గనైజేషన్ గోల్. ఇదంతా ఒక పెద్ద పిక్చర్ ఉంది, ఇది మనం ఏదో అంత ఈజీగా అనుకున్నట్టు కాదు అని. ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. దెన్ ఐ స్టార్టెడ్ ప్లంబింగ్ ఇన్ టు ద డెప్త్స్ ఆఫ్ ఇట్. నాకు ఇంకా నేర్చుకోవాలనిపించింది, నాకు ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ వచ్చింది. అండ్ దెన్ అవుట్ ఆఫ్ దిస్ ప్యూర్ మ్యాడ్ క్యూరియాసిటీ, అంటే అది అంటారు కదా, ఒక పురుగు మన మైండ్ లో అది వెళ్ళిన తర్వాత వీ డూ ఎవ్రీథింగ్ అండర్ ద సన్ టు ఎక్స్ప్లోర్. సో దెన్ ఐ ఆల్సో ఐఎమ్ షిలాంగ్ దాంట్లో PGCHRM కోర్స్ చేశాను, ఓన్లీ పర్టికులర్లీ రిలేటెడ్ టు హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. సో ఐ లెర్న్ ఫ్రమ్ బ్రైట్ మైండ్స్. అండ్ దెన్ ఐ రియలైజ్డ్ కి అరే ఇట్లా కాదు, మనం ఒకటి కంపెనీలో కూర్చున్నప్పుడు యాజ్ ఎన్ HR ఒకటి చూస్తున్నాం సినిమా, బయట ఇంకొకటి ఉంది, ఒక హ్యూజ్ గ్యాప్ ఉంది, అది ఎట్లా బ్రిడ్జ్ చేయాలని ఒక థాట్ వచ్చింది. ఓకే. దెన్ ఐ స్టార్టెడ్ వేతన. ఓకే. వేతన అంటే శాలరీ కదా సంస్కృతంలో. సో వేతన అని ఒక కంపెనీ పెట్టాను, వేతన కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్. ఏ ధైర్యంతో పెట్టానో తెలియదు సుధీర్. అంటే అంటారు కదా ఆంట్రప్రెన్యూర్, ప్రతి ఆంట్రప్రెన్యూర్ కి ఏదో బ్యాకప్ ఏదో ఇది అసలు లేని, ఆ స్ట్రగుల్ ఈజ్ రియల్. నాకు అసలు రిక్వైర్మెంట్స్ లేవు, అంటే రిక్రూట్ చేయాలంటే అసలు నీకు ఎవడైనా నాకు ఎంప్లాయీ కావాలని అడగాలి కదా, రిక్వైర్మెంట్స్ లేవు. నేను నమ్మి ఏదో గట్ ఫీలింగ్ తో పెట్టేశాను. ఐ థింక్ దట్ ఇన్నర్ వాయిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇన్నర్ వాయిస్ నేను గైడ్ చేస్తుంది. అండ్ దెన్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ సెడ్ నాకు టెలికాలర్ కావాలి పల్లవి, నేను వేతనా నుంచి రిక్రూట్ చేశాను టెలికాలర్ అని. దెన్ ఐ స్టార్టెడ్. కానీ యూ విల్ నాట్ బిలీవ్, రైట్ ఫ్రమ్ డే 1 నేను ఆంట్రప్రెన్యూర్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని కోర్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ నేను నా మైండ్ లో ఫిక్స్ అయిపోయినా. ఒకటేందంటే ఇది నేను ఒక కొత్త పాత్ లో పోతున్నాను, ఆ పాత్ కి తగ్గట్టు నేను పాజిటివ్ గా మారాలే గానీ ఐ షుడ్ నాట్ లెట్ దట్ చేంజ్ మై కోర్ ఇన్నర్ వాల్యూస్ అని. సో నేను ఒకటే అనుకున్నాను, నేను HR ఫీల్డ్ లోకి వెళ్తున్నాను, రిక్రూట్మెంట్ అనేది అందరూ అనద్దు కానీ రేప్ చేసి పడేసారు ఆ ఇండస్ట్రీని. there are many consultants out there, many people out there charging money from candidates, false promises, nonsense. ఇదంతా నేను ఒకటి నేను నా దగ్గరికి జాబ్ కోసం వచ్చే క్యాండిడేట్ దగ్గర నుంచి నయా పైసా తీసుకోను. నేను ఏది చార్జ్ చేసుకున్నా నేను కంపెనీతోని చార్జ్ చేసుకుంటాను, వాళ్ళకి నేను ప్రొఫెషనల్ సర్వీసెస్ ఇస్తున్నా. అది బండ గుర్తు 2016 లో వేతన ఇన్కార్పొరేట్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు మోర్ దాన్ 2500 ప్లస్ క్యాండిడేట్స్, ఇంకా ఎక్కువ ఉంటారు. ఒక్క క్యాండిడేట్ దగ్గర నుంచి వేతన ఈ రోజు వరకు కూడా నయా పైసా చార్జ్ చేయలేదు. దట్ వాస్ వన్ కోర్ వాల్యూ. సెకండ్ థింగ్, ట్రాన్స్పరెన్సీ. ఈ క్యాండిడేట్ కి ఒకటి లేకపోయినా కూడా ఏదో మేనేజ్ చేసి పెడదాము, సో అట్లా కాకుండా ఐ ఎన్ష్యూర్ దట్ నాకు క్లయింట్ ఇంపార్టెంట్, క్యాండిడేట్ ఇంపార్టెంట్. సో వీళ్ళిద్దరికి కూడా ఏదున్నా 100కి 100% ఓపెన్ గా చెప్తుండే. సో దీస్ కోర్ వాల్యూస్ నన్ను నిలబెట్టినాయి యాజ్ ఎ విమెన్ ఆంట్రప్రెన్యూర్, ఎస్పెషల్లీ ఇన్ కన్సల్టింగ్ ఫీల్డ్ నిలబెట్టినాయి అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. సో దెన్ ఐ స్టార్టెడ్ వేతన. టెలికాలర్ ని ప్లేస్ చేసినాము 12,000కి. సో ఐ గాట్ 12,000 రూపీస్. ఇంకా దెన్ ఐ స్టార్టెడ్ సింప్లీ గోయింగ్ అవుట్. నా దగ్గర అప్పుడు కారు వెహికల్స్ ఏం లేకుండా, మా పేరెంట్స్ కూడా ఏంటంటే ఇదేదో చేస్తుంది, ఏదో టైం పాస్ కి షీస్ డూయింగ్ ఇట్ యాజ్ అ హాబీ అన్న ఫీలింగ్. ఏంది కంపెనీ అంటది అదంటది ఇదంటది, మన కంపెనీలన్నీ తెలుసు కదా స్టార్ట్అప్ కష్టాలు. ఆ స్టార్ట్అప్ కష్టాలలో ఉండి ఒక్కొక్క కంపెనీకి ఐ యూస్ టు గో, ఆటోలో వెళ్ళి నేను చేస్తాను, నేనే తిరిగిన రిక్వైర్మెంట్స్ తీసుకొని, అట్లా ఒక్కదాన్ని తిరిగేదాన్ని సుధీర్. అట్లా తిరిగి దెన్ ఐ స్లోలీ స్టార్టెడ్ హైరింగ్ రిక్రూటర్స్. ఒక టీము, ఒక ప్రాపర్ ఆఫీస్, కట్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 30 మెంబర్స్ రిక్రూటర్ టీమ్, అకౌంట్స్, ఇదంతా ఒక ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక టీమ్. అంటే నేను అది ఎట్లా డెవలప్ అయినా అనేది అసలు అది నాకు తెలుసు, ఆ పెయిన్ అనేది మనకు తెలుస్తుంది. మోదీ బిల్డర్స్ పేరు వినే ఉంటారు. మోదీ బిల్డర్స్ వాళ్ళది నేను ఫస్ట్ అప్పట్లో స్టార్టింగ్ లో క్లోజ్ చేసింది, నాకు ఒక 50,000 చెక్ వచ్చింది. అది నేను తీసుకెళ్ళడానికి వెళ్ళి రిటర్న్ బస్ ఎక్కి ఆ చెక్ చేతిలో పట్టుకొని పల్లవి అసలు
నువ్వేంటి 50,000. వెన్ ఐ వర్క్డ్ ఐ మేడ్ మోర్ మనీ దెన్ దిస్. కానీ నాకు అసలు ఆ హ్యాపీనెస్ రాలే. ఈ డబ్బులు ఈ చెక్ చూసి అసలు ఐ థాట్ ఓకే నువ్వు ఏదో చేయగలుగుతావు, యూ గివ్ యూ 100%, దెన్ ప్రాబబ్లీ ద యూనివర్స్ విల్ సపోర్ట్ యూ అనిపించింది. దెన్ ఇంకా అప్పటి నుంచి దేవుడి దయ వల్ల I never looked back, Sudhir. Super, ma'am. Super. Good. Never looked back. Vedana is thriving even now. Recently, I received HR Excellence Award. Yes. For Telangana. Yeah. So, ఆ కోర్ వాల్యూస్ అనేది పట్టుకొని గనక మనం జాబ్ మార్కెట్ లో పోతే, ఎనీ బిజినెస్ లో పోతే నిలదొక్కుకోగలుగుతాం అనేది దిస్ ఇస్ మై స్టోరీ, నా పర్సనల్ స్టోరీ. కోవిడ్ కి మనకు తెలుసు, కోవిడ్ అప్పుడు మొత్తం సినారియో ఉల్టా పుల్టా అయిపోయింది. అంటే ఎవ్రీబడి హూ వాస్ సిట్టింగ్ ఎట్ హోమ్, అంత కష్టం, నథింగ్. అప్పుడు నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది నాన్ ఐటీ రిక్రూట్మెంట్ వేతన చేస్తుంది, అంటే అకౌంటెంట్స్, ఇది మార్కెటింగ్, ఈ జాబ్స్ అన్ని ఇప్పిస్తుండే అనమాట. మెల్లగా నా ఆఫీస్ కి కాదు 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు, విమెన్, మామూలు పని చేసుకునే వాళ్ళు, డొమెస్టిక్ వైలెన్స్ విక్టిమ్స్, వాళ్ళ హస్బెండ్స్ తాగొచ్చి వీళ్ళని కొట్టి వీళ్ళు హౌస్ కీపింగ్ జాబ్స్ చేసుకునే వాళ్ళు, వీళ్ళు. అండ్ కోవిడ్ లో చాలా మంది లాస్ దేర్ ఫాదర్, స్పౌజ్. నిజంగా పెథెటిక్. అలా వాళ్ళు మేడం జాబ్ ఉందన్న ఆఫీస్కి వస్తుంటే నాకు వాళ్ళు, నేను నా క్యాబిన్ నుంచి మా ఎంట్రీ డోర్ కనిపిస్తుంటది అనమాట. వెన్ ఎవర్ ఎనీబడి వాక్స్ ఇన్ టు దట్ డోర్, నా మైండ్ లో ఒక హోప్ తో లోపల వస్తున్నారు కదా అని ఒక ఫీలింగ్. దెన్ ఎట్ దట్ టైమ్ ఐ స్టార్టెడ్ స్టాఫింగ్ ఆల్సో. వేరెన్ కోవిడ్ అప్పుడు ఇలాంటి వాళ్ళందరం కలిసి వీళ్ళతోని అందరినీ సెట్ చేసి నేను సెమీ స్కిల్డ్ సర్వీసెస్ స్టాఫింగ్, అంటే హాస్పిటల్స్ కి నర్స్, హౌస్ కీపింగ్, సెక్యూరిటీ గార్డ్స్, వీళ్ళందరినీ ప్రొవైడ్ చేశాను డ్యూరింగ్ కోవిడ్. చాలా మంది కోవిడ్ ఫస్ట్ వేవ్ అప్పుడు అంటే చాలా భయం ఉండే కదా మనకి. వీళ్ళని మేము లిటరల్ గా కార్లో తీసుకొని పోయి డ్రాప్ చేసి మళ్ళా పికప్ చేసుకొని ఇట్లాంటివి చేసినాం. వాళ్ళు ఈ రోజు దోస్ హౌస్ కీపింగ్ పీపుల్ అండ్ ఆల్ దాట్ పీపుల్ ఆర్ స్టిల్ నౌ సెటిల్డ్ ఇన్ దేర్ ఓన్ జాబ్స్. దర్ హ్యాపీ. ఎప్పుడైనా అటు సైడ్ మన ఆఫీస్ సైడ్ వస్తారు కలిసి, అమ్మ మంచిగా ఉన్నాను అని, అలాంటి ఒక మంచి కాన్వర్సేషన్స్. సో దట్ ఈస్ వాట్ ఐ డిడ్ డ్యూరింగ్ కోవిడ్. ఇప్పుడు మొత్తం తర్వాత ఎవ్రీథింగ్ వాస్ గోయింగ్ గుడ్, మంచిగా నడుస్తుంది. నాకు మాత్రం చాలా కోపం, ఇంకా పించింగ్ పాయింట్ ఏంటంటే ఇప్పటికి కూడా మన జాబ్ ఆస్పిరెంట్స్ క్యాండిడేట్స్ లలో ఇంకా చేంజ్ రాలేదు. నన్ను అడిగితే సీరియస్నెస్ లేదు అని నేను ఒప్పుకుంటా. అంటే సుధీర్, అది ఎట్లుంటదంటే, మనం ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు మనం ఏం చెప్తున్నాం, మనం ఏం అడుగుతున్నాం, మనం ఎంత శాలరీ అడుగుతున్నాం, మనం ఎంత ప్రిపేర్డ్ అయిపోతున్నాం అనేది ఆ బేసిక్ ది తెలుసుకోవాలి. అంటే నేను క్యాండిడేట్స్ కి ఎప్పుడు ఫర్రే, నేను క్యాండిడేట్స్ ఉంటేనే నేనున్నా. బాధ కూడా ఎట్లా ఉంటుంది, ఇప్పుడు మనం ఏమైనా తప్పు చేసి మనం ఏమైనా చదవకపోతే మమ్మీ కోపం వస్తుంది కదా, తిడుతుంది. ఫర్ మీ ఆల్సో ద సేమ్ థింగ్. అరే నువ్వు ఇంటర్వ్యూకి వచ్చినావు, బేసిక్ వచ్చి ఫ్రెషర్ నువ్వు నా ముందు కూర్చుంటో, ఏ కంపెనీకి ఇంటర్వ్యూకి పిలిచినానో తెలియదు, కంపెనీ గురించి నువ్వు 2 minutes గూగుల్ చేయవు, జాబ్ ఇచ్చేయాలి. ఎట్లా ఇస్తారు? శాలరీ. అరే మన జనరేషన్ ఉండనేమో యాజ్ పర్ కంపెనీ నార్మ్స్ అని, ఇప్పుడు అదొక బూత్ అయిపోయింది. అదే యాజ్ పర్ కంపెనీ నార్మ్స్ లేదు, యాజ్ పర్ మీ. మేడం సిటీలో ఉండాలంటే ఈ మాత్రం కావాలి కదా. అరే నువ్వు ఇప్పుడు నీకు 30,000, ఇంకొకటి 3 లక్షలు ఖర్చు ఉంటుంది, అట్లాంటి కంపెనీ 3 లక్షలు జీతం ఇయ్యదు కదా. సో ఐ టెల్ క్యాండిడేట్స్, నా దగ్గరకు వచ్చిన వాళ్ళని నేను గ్రూమ్ చేస్తూ ఉంటాను. బట్ దెర్ ఇస్ అ హ్యూజ్ గ్యాప్. సో అంటే బాధ అనిపిస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ సినారియో, వాళ్ళకి జాబ్ ఇంపార్టెంట్, కానీ ఆ ఎఫర్ట్ ఏదైతే పెట్టే ఎఫర్ట్ ఉంటుందో ఆ ఎఫర్ట్ కి దీనికి అసలు ఎక్కడ కూడా లింక్ లేదు. చాలా బాధ అనిపిస్తుంది. నేను కొన్ని ఇంటర్వ్యూలు తీసుకొని, ఊరు నుంచి వచ్చి ఉంటారు వాళ్ళు, తెలుస్తుంది ఇంత దూరం నుంచి వచ్చిన 1 hour లేట్ అయింది అంటే, మేడం ఖమ్మం నుంచో ఇక్కడి నుంచి వచ్చిన రూరల్ బ్యాక్గ్రౌండ్ క్యాండిడేట్స్ ఎస్పెషల్లీ వాళ్ళు వస్తారు, అంత దూరం వస్తారు ఇంటర్వ్యూకి. వచ్చినాక ఏం జాబ్ కావాలి, ఎట్లాంటి జాబ్ కావాలంటే, మేడం సరే మేడం ఇది నా స్కిల్స్, ఇవి నాది ఇది ఎడ్యుకేషన్, నాకు ఏదైనా ఇట్లా ఉండదు. మేడం నాకు MNCలో కావాలా,
నాకు ఒక రోజు ఫిక్స్ అయిపోయి నేను ఒక అమ్మాయిని ఎంఎన్సీ ఫుల్ ఫామ్ చెప్పమని అడిగిన. గెస్ రైట్, చాలా మంది నాకు రాలే, నాకు ఆన్సర్ రాలే అమ్మాయి నుంచి. ఆ అమ్మాయికి తెలియదు, ఆమె నుంచి రాలే. నేను అన్నా, సరే నీకు ఒక డ్రీమ్ ఉంది కదా, నీకు ఒక ఎంఎన్సీ లో జాబ్ కొట్టాలి. సరే ఆ డ్రీమ్ గురించి అయితే మొత్తం క్లియర్ గా తెలుసుకో. అవును, నీకు ఎంఎన్సీ అంటే సరే ఎంఎన్సీ ఓకే ఎంఎన్సీ ఫుల్ ఫామ్ చెప్పారు. ఎంఎన్సీ లా నీకు ఏ జాబ్ కావాలి? ఎనీథింగ్. ఎందుకు అంటే నాకు వచ్చిన ఆన్సర్లు ఉన్నాయి. మేడం క్యాఫెటీరియా, మేడం నేను కార్పొరేట్ లో చేస్తే నాకు ఇది. అరే నాకు ద రీజన్ ఫర్ కమింగ్ అండ్ మీటింగ్ యూ నౌ ఇస్ ఆల్సో, అరే ఇది ఎవడెక్కడ మాట్లాడాలి బాస్, సమ్మన్ షుడ్ టాక్ అబౌట్ దిస్. హెచ్ఆర్లు అందరూ మాకు ఈ క్యాండిడేట్స్ రిజెక్ట్ చేస్తున్నారు. హెచ్ఆర్లు అంటే ఒక ఏమంటారు, హెచ్ఆర్లు ఆఫీస్ లో అసలు పని లేని వాళ్ళు ఎవడంటే అది హెచ్ఆర్లు ఈజీగా రిజెక్ట్ చేస్తారు క్యాండిడేట్లని. ఫోన్లు చేస్తే వీల్ గెట్ బ్యాక్ టు యూ సూన్ అంటారు. ఇవన్నీ చాలా ఒక పెట్టిరు. కానీ నేను అంటుంది మరి క్యాండిడేట్స్ కూడా అట్లనే ఉన్నారు కదా. క్యాండిడేట్ ప్రాపర్ గా ఉంటే హెచ్ఆర్ కి కష్టాలు కదా, గోస్టింగ్ ఎందుకు చేస్తారు? ఎందుకు రెగ్యులర్ గా రిక్రూట్మెంట్ రీప్లేస్మెంట్ ఎందుకు చేస్తాయి క్యాండిడేట్ బాగోపోతే? ఇప్పుడు ఎంప్లాయబిలిటీ మ్యాట్రిక్స్ స్టాట్స్ చెప్పాలంటే పల్లవి ఏం చెప్తుంది, సుధీర్ ఏం చెప్తున్నాడు కాదు. ఇండియన్ స్టాట్స్ ప్రకారము ఇప్పుడు ఎంప్లాయబిలిటీ రేషియో ఇస్ 56%. అది 2022లో 46% ఉండే, 56%. జనాలు అనుకోవచ్చరే 56% ఎంప్లాయబిలిటీ రేషియో ఉందిరా అని. అంటే నేను ఏం చెప్తున్నా సింపుల్ టర్మ్స్ లో, ఇద్దరు క్యాండిడేట్లలో ఒకరికి జాబ్ కొట్టే స్కిల్ లేదు. హీఈస్ నాట్ ఎంప్లాయబుల్. అంటే 50% ఆఫ్ ద గ్రాడ్యుయేట్స్ హు ఆర్ కమింగ్ అవుట్ ఆర్ నాట్ ఎంప్లాయబుల్. వాట్ నాన్ సెన్స్ ఆర్ వి టాకింగ్ అబౌట్ అండ్ వాట్ ఆర్ వి టాకింగ్ అబౌట్ ఆల్ దిస్? మనం చాలా సొఫిస్టికేటెడ్ గా హెచ్ఆర్లు దీని గురించి మాట్లాడారు, కంపెనీస్ బయటకు వచ్చి మాట్లాడారు, క్యాండిడేట్స్ మాట్లాడారు. ఒక్కో పాయింట్ కనెక్ట్ అవ్వాలి కదా, కనెక్ట్ అవ్వాలి కదా. ఇది నిజము, ఇది వాస్తవం. మేము అటు ఎంప్లాయర్లతో మాట్లాడుతున్నాము, ఇటు ఎంప్లాయీస్ తో మాట్లాడుతున్నాం, చూస్తున్నాం రియాలిటీ. నేను చెప్తున్నా వినండి కదా. రైట్, నేను మీరు చెప్పిన పాయింట్ అగ్రిబుల్. ఎందుకంటే నేను ఒక బుక్ లో చదివా, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ లో, ప్రతి స్కూల్లో, కాలేజ్లోని, యూనివర్సిటీలోని టాపర్స్ ఉంటారు. ఒక కంపెనీ ప్లేస్మెంట్కి వచ్చేటప్పుడు డైరెక్ట్ గా టాపర్ని రిక్రూట్ చేసుకోదు ఎప్పుడున్నా. అందరిలాగే రీజనింగ్ టెస్ట్ పెడుతుంది, యాప్టిట్యూడ్ పెడుతుంది, గ్రూప్ డిస్కషన్ పెడుతుంది, పర్సనల్ ఇంటర్వ్యూ పెడుతుంది. దెన్ ఓన్లీ అప్పుడు టెక్నికల్ స్కిల్స్, మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి ఒక థర్డ్ రౌండ్ లోనో ఫోర్త్ రౌండ్ లోనో డిసైడ్ చేస్తారు. అంటే ఫస్ట్ ఫండమెంటల్ చూడండి, మీరు టాపర్ అయినా సరే కంపెనీకి మీరు అక్కర్లేదు. వాళ్ళు ఏం చేస్తారు, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయా, మెంటల్ ఎబిలిటీ బాగుందా, రీజనింగ్ ఉందా, గ్రూప్ డిస్కషన్ హ్యాండిల్ చేయగలరా, ఈ బేసిక్ ఫండమెంటల్సే కదా అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తున్నది. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు యాజ్ ఏ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ మీరు చెప్పండి, పాయింట్ ఎక్కడ మిస్ అవుతుంది? ఎక్కడ మిస్ అవుతుందంటే, వాట్ ఐ స్టడీడ్ వాజ్, మనం కాలేజెస్ లో చూస్తే, కాలేజ్ వాళ్ళ ఎస్పెషల్లీ బీటెక్ గ్రాడ్స్ మాట్లాడదాం, 86% గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వచ్చేటోళ్ళు ఒక ఆఫర్ కూడా చేతిలో లేకుండా వస్తున్నారు. 86% అంటే మనకు ఒక 10 బీటెక్ ఫ్రెండ్స్ ఉంటే అలా 8 మందికి జాబులు లేవు, ఒక్క ఆఫర్ లెటర్ లేకుండా వస్తున్నారు. ప్రాబ్లం ఎక్కడుందంటే, నువ్వు ఎంత కాడికి టెక్నికల్ స్కిల్ సెట్, ప్రాజెక్ట్స్, ప్రాక్టికల్స్ ఇవన్నీ చేపిస్తున్నావు, కానీ వాళ్ళ ఎంప్లాయబిలిటీది, వాళ్ళ టీమ్ ప్లేయర్ ఏంటి, వాడి కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటి, వాడి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏంటి అని ఎవరు ఎట్లాగా దాన్ని నర్చర్ చేస్తున్నారు అనేది పాయింట్ నెంబర్ 1. చేయట్లేదు, నో డౌట్. నోబడీ ఇస్ డూయింగ్ ఇట్. క్లాస్, ప్రాక్టికల్స్, రికార్డ్స్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అవుతున్నాయి, కానీ కమ్యూనికేషన్ స్కిల్ క్లాస్ ఒక్కరు కూడా కండక్ట్ చేయట్లేదు కదా. ఒక కంపెనీలోకి వెళ్ళినాక వన్ బేసిక్ పాయింట్ దట్ ఐ వాంట్ టు టెల్ ఇస్, స్కిల్స్ కెన్ ఆల్వేస్, యూ కెన్ ఆల్వేస్ బి ట్రైన్డ్ ఆన్ స్కిల్స్. నీకు ఒక ఏఐ టూలే కావాలి, నేను నేర్పించుకుంటా, ప్రొవైడెడ్ you are a good team player, you know how to communicate, you know how to handle pressures and everything, mentality kada, adaptability idanta. So holistic development ane concept ki importance e shunyam, right? shunyam tarvata veelochi. అండ్ ఇంకొకటి ఒక ఫాల్స్ ఎటో వస్తుంది అసలు. అంటే ఇది అందరూ ఈ మొత్తం ఈ సప్లై చైన్ అంటామా మనం, ఈ మొత్తం దీంట్లో చాలా మంది హస్తాలు ఉన్నాయి, చాలా రోల్స్ ఉన్నాయి. అందులో ఒకటి వచ్చేసి
కాలేజ్ కాలేజ్ మనోళ్ళు కూడా చూస్ చేసుకునేటప్పుడు ప్లేస్మెంట్స్ ఎక్కువ ఉన్న కాలేజ్ అంటారు. ఆ కాలేజ్ లో చెప్తారు 50% ప్లేస్ 30% ప్లేస్ మా దగ్గర క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉన్నాయని. ఆ 30% లెక్క కూడా నేను చెప్తా చూడు. రైట్ అందులో ఏ 2-3కో మాత్రమే ఏ TCS అమెజానో ఎక్కడో డెలాయిటో జాబ్ వచ్చి ఉంటది. ఓకే రైట్. రైట్ మిగతా వాళ్ళందరూ ఇంటర్న్స్ గా ఎక్కడో జాయిన్ అయ్యి ఉంటారు. అవును వాళ్ళని కూడా ఇందులోనే కలిపేస్తారు. వస్తారు. ఇంకా కొంతమంది కస్టమర్ సపోర్ట్ BPO అసలు వాళ్ళు చదివిన దానికి అస్సలు రిలవెంట్ ఉండదు. ఇండస్ట్రీలో అది కూడా 30% దోషాయి. రైట్ వీళ్ళు ఏం చేస్తారు, ఒక బొమ్మ చూస్తారు అంతే, అన్ని ఫేస్లు అబ్బా ఇంతమంది డెలాయిట్ లోగోస్ ఏం పిచ్చేసి డెలాయిట్ TCS ఇన్ఫోసిస్ విప్రో టాటా వాట్ ఎవర్. రైట్ నేనంట అరే ఒట్టి మా కాలేజ్కి ఒకసారి వచ్చి పోండి అంటే వాళ్ళు వచ్చి పోతే కూడా వాళ్ళ లోగో వేసుకుంటారు అక్కడ. కార్ ప్రొవైడ్ చేస్తారు, బ్రేక్ఫాస్ట్ ఇస్తారు, వచ్చి వెళ్ళినందుకు లోగో ఒక్క వేసుకుంటారు. క్యాండిడేట్ ని జాబ్ ఇవ్వకపోయినా కూడా ఆ లోగోకి దీనికి వేరు. ఈవెన్ ద స్టూడెంట్స్ అండ్ ద పేరెంట్స్ ఆర్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దీస్ మార్కెటింగ్ టాక్టిక్స్ ఆఫ్ మెనీ కాలేజెస్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఆల్ దీస్ ఆర్ లైక్ దాట్, బట్ దెన్ మెజారిటీ ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళి జాయిన్ అయినాక మేమేదో సాధించేస్తాం అది ఇదని జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత మనకు అందరికి రియాలిటీ తెలుసు, మనం కూడా స్టూడెంట్స్ ఉండి వచ్చిన వాళ్ళమే. సో ఇవన్నీ ఎవరికి కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ నిల్లు. ఇంగ్లీష్ మంచిగా మాట్లాడుతున్నాడంటే అడాప్టబిలిటీ. నన్ను అడిగితే కమ్యూనికేషన్ స్కిల్స్ కంటే కూడా ఎక్కువ ఇంటర్పర్సనల్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ఒక మనిషితో ఎట్లా మాట్లాడుతున్నాడు, how is he receiving the information and how is he processing it, right, all these things are very important, right. ఈ థింగ్స్ ఖచ్చితంగా స్టూడెంట్స్ లో చాలా చాలా తక్కువ ఉన్నాయి. కొన్ని కాలేజెస్ తప్ప మాక్సిమం స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు they just come and say just because I studied in this college, just because I have this so and so percentage, you have to give me this kind of job, this kind of package. Hello boss, come to reality, that is not the case. నీకంటే మంచి ప్యాకేజ్, మంచి స్కిల్ ఉన్నోళ్ళు మంచి తో కాలేజ్ పర్సెంటేజ్ 92-93 ఇంట్లో కూర్చున్నారు జాబ్ లెక్క. రైట్, దట్ ఈస్ వన్ థింగ్. అదొక పెయిన్ పాయింట్ జాబ్ మార్కెట్ గురించి చెప్తే. సెకండ్ థింగ్ ఇంకో పెద్ద కల్ప్రిట్. సరే వాళ్ళు ఎట్లా కొట్లా వేసుకున్నారు, కాలేజ్ వాళ్ళు పైసలు చేసుకున్నారు, వీళ్ళు డిగ్రీలు చేతిలో పట్టుకొని హమ్మయ్య పాస్ అయినామని బయటకు వచ్చినారు, అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ 2 ఇంకో కల్ప్రిట్. ఇదేంది మన అమీర్ పేట్, దిల్షునర్ ఉంటాయి కదా, ఎన్ని ఒక్క బోర్డు మీద ఇంకో బోర్డు, ఇంకో బోర్డు మీద ఇంకో బోర్డు ఉంటాయా? వెరీ బిగ్ మార్కెట్ ఇన్ ద సౌత్ ఇండియా. నన్ను తిట్టుకున్నా పర్లేదు, వాళ్ళని తిట్టుకున్నా పర్లేదు. నేను ఎంత పెయిన్ఫుల్ థింగ్స్ నేను పర్సనల్ గా నేను ఎక్స్పీరియన్స్ చేసిన అంటే, నేను ఎక్కడో ఎక్కడో చదువో నేను నోటికొచ్చింది వాగట్లే, నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఇవే. నేను ఇంటర్వ్యూస్ చేస్తున్నప్పుడు ఈ ట్రైనింగ్ సెంటర్స్ని నమ్మి జావా, పైథాన్, డేటా స్ట్రక్చర్స్ ఇవి అన్ని కోర్సులు నేర్చుకొని వాళ్ళ దగ్గర ఒక స్టూడెంట్ ఎన్రోల్ అవ్వాలంటే వాట్ దే సే సుధీర్, వి గివ్ ప్లేస్మెంట్ గ్యారంటీ. ప్లేస్మెంట్ గ్యారంటీ అంటే ఇప్పుడు అక్కడ ఎన్ని 100,000 మంది కోర్సులు చేస్తున్నారు, అందరికి జాబ్లు ఇప్పియాలే కదా, అవ్వదు. నేను చెప్తా అక్కడ ఏమవుతుంది. వీళ్ళు మన దగ్గర కాలు కూడా ఇంటర్వ్యూకి వస్తారు. వచ్చిన తర్వాత 6 months దే డిడ్ అ కోర్స్, దే కమ్ టు మీ అండ్ దే సే, నేను అడుగుతా అమ్మ ఓకే ఇది బేసిక్ రౌండ్, తర్వాత నీకు టెక్నికల్ రౌండ్ ఉంటుంది, నీకు ఎలాంటి జాబ్ కావాలి, అసలు నువ్వు ఏం నేర్చుకున్నావు చెప్పు. మేడం ఐ డిడ్ దిస్ కోర్స్ ఇన్ దిస్. కమ్యూనికేషన్ స్కిల్స్ నిల్లు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేవు. మేడం నాకు ఎట్లాగైనా MNCలో జాబ్ కావాలి, ఎట్లయినా అది డేంజర్, ఎట్లయినా జాబ్ కావాలి. నేను ఈ కోర్స్ చేసిన, కోర్స్ చేసి ఏమొచ్చిందమ్మా నీకంటే సర్టిఫికేట్ వచ్చింది. ఆ సర్టిఫికేట్ నాకు తెలిసి ఆ పక్కన ఇన్స్టిట్యూట్ కూడా కన్సిడర్ చేయడు ఆ సర్టిఫికేట్. యూనివర్సిటీ సర్టిఫికేట్ కి వాల్యూ లేదు. ఏం మాట్లాడుతున్నా, వాట్ ఆర్ యూ టాకింగ్ లాగా. ఆ సర్టిఫికేట్ వచ్చిందంటే అంటే ఇప్పుడు ఈ సర్టిఫికేట్ తీసుకొని గూగుల్ అబ్బా వావ్ యూ డిడ్ దిస్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్, పదా నేను నీకు జాబ్ ఇచ్చేస్తా అంటదా? కాదు. సో అదొకట. ఈ ప్రాసెస్ లో ప్లేస్మెంట్ గ్యారంటీ అని జనాలని 80,000 స్టార్టింగ్ ఫ్రమ్ 15,000 to 1,50,000. ఇంకా దానికి ఒక అమ్మాయి 80,000 కట్టింది కోర్స్ కి. హర్ ఫాదర్ వాజ్ అ ఫార్మర్. ఆయన ల్యాండ్ ఏదో పొలం కౌలకి ఏదో అవుతుంది సంథింగ్ ఏదో చేసి 80,000 ఒకటే పదంకి మోసపోయినారు. ప్లేస్మెంట్ గ్యారంటీ.
ఈమె డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడానికి వాళ్ళ ల్యాండ్ది ఏదో చేసి ఈమెకి 80,000 ఇస్తే ఈమె అక్కడ జాయిన్ అయ్యి జాబ్ రాక మన దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూకి వస్తే సెకండ్ రౌండ్ కి కూడా పంపించే పొటెన్షియల్ లేక ఆమెని నేను రిజెక్ట్ చెయ్యలేక ఈ స్టోరీ విన్న తర్వాత ఇప్పుడు ఆమెని ఐ మీన్ లైక్ సి దీస్ ఆర్ ద రియల్ స్టోరీస్, అంటే చాలా పెయిన్ఫుల్ స్టోరీస్. నన్ను అడిగితే అసలు ఇలాంటి వాళ్ళు అందరు కలిసి ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. అంటే డ్రీమ్స్ ని హోప్స్ ని అట్లా మార్కెట్ లో పెట్టి బజార్ లో అమ్మేస్తున్నారు. ఎట్లా అది నిజమైతుంది? వాళ్ళ ఎంప్లాయ్మెంట్ మేము ₹1 ఛార్జ్ చేయము క్యాండిడేట్ దగ్గర, ఫోన్ చేస్తే కన్సల్టెన్సీనా మీరు ఛార్జ్ చేస్తారు కదా అంటారు. అంత దౌర్భాగ్యం అయిపోయింది. వాళ్ళ యాటిట్యూడ్ కూడా అలా ఉంది, డబ్బులు కడదాం కన్సల్టెన్సీ, ఫిక్స్ చేస్తారు, నో బ్యాక్ డోర్ ఎంట్రీస్. సో ఇట్లాగా పాపం వాళ్ళు కాలేజ్ నుంచి చచ్చి చెడి బయటకు వస్తే మళ్ళీ బయట సెకండ్ వాళ్ళకి ఇంకా డబ్బులు తీసుకొని మళ్ళీ ఎక్స్‌ప్లాయిటేషన్. అది ఏదో కోర్స్ అయిపోయిందని కన్సల్టెన్సీస్ అది దాన్ని తిరిగితే అక్కడ ఇంకా హేమీలు కూర్చొని ఉన్నారు. నువ్వు నాకు ఇన్ని లక్షలు ఇచ్చి అన్ని లక్షలు ఇచ్చి మనం చూస్తూనే ఉన్నాం, స్కామ్లు అంతా నాన్ సెన్స్ అంతా జరుగుతుంది. నేను అంటున్నా, ఇంకెన్నిసార్లు మోసపోతారు ఒక్క జాబ్ కోసము, ఇంకెన్ని డోర్లు దొక్కి ఇంకెంత మందితోని ఎన్ని రకాలుగా మోసపోతారు. దీనివల్ల డిప్రెషన్ లోకి వెళ్ళిన జనాలు ఉన్నారు, సూసైడ్ లో చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఫ్యామిలీస్ అసలు ఏడ్చి వాళ్ళ పేరెంట్స్ మాకు ఫోన్ చేసి అమ్మ మాకు తెలియదమ్మా మేము మోసపోయినాము ఎట్లయినా చేసి జాబ్ ఇప్పియండి అంటే, లిటరలీ సుధీర్ చాలా మందికి వాళ్ళ చేసిన కోర్స్ కి సంబంధం లేకుండా వాళ్ళని మళ్ళా 1-2 months మేము ట్రైన్ చేసి వాళ్ళకి ఎంతో కొంత సాలరీలో జాబ్ పెట్టిన రోజులు ఉన్నాయి. నేను నా చేత్తో I have clear data with me. Right, which is a very sad thing. Sad thing. ఇదంతా మాట్లాడారు. మనము యుఎస్ లో ఏమైతుందో కావాలా, జర్మనీలో ఏమైతుందో కావాలా, కెనడాలో ఏమైతుందో కావాలా, మన ఇండియాలో తెలంగాణలో హైదరాబాద్ లో ఏమైతుంది అనేది ఎవరికొద్దు. ఎవరు ఎట్లా ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు అనేది ఎవరికొద్దు. జాబ్ కావాలంటే ఏం చేయాలి ఎవరికొద్దు. ఒక మాట అనేసేద్దాం, ఒక కామెంట్ వేసేద్దాం, డబ్బులు కట్టేద్దాం, వీడి వచ్చినట్టు జాబ్ ఇస్తాడు. సరే ఓకే మనం మాట్లాడుకుందాం. నువ్వు 10 లక్షలు ₹1,00,000 కట్టినవు, ఎవరికో కట్టినవు, తీసుకునేవాడు ఎవడో వెదవ ఉన్నాడు, మేము తీసుకోము. యూ పెయిడ్ సంథింగ్ టు సంబడి టు గెట్ అ జాబ్. జాబ్ లో జాయిన్ అయిన తర్వాత రోజు వాడు వచ్చి నీ పక్కన కూర్చొని వర్క్ చేయడు కదా. ఇది ఒక సమస్య. ఎగ్జాక్ట్లీ నేను ఈ పాయింట్ కూడా చెప్తాను. మీరు అన్నట్టు చచ్చి చెడి ఇన్ని కష్టాలు పడి ఎలాగో కంపెనీ లోపలికి ఎంటర్ అయ్యారండి. ఎంటర్ అయిన తర్వాత కూడా స్టిల్ దే కంప్లైంట్, వాళ్ళు నాకు ఏ సపోర్ట్ ఇవ్వలేదు. అరే మరి లోపలికి వెళ్ళి నువ్వు ఏం నేర్చుకుంటావు? అప్పుడు కనిపిస్తుంది సుధీర్ బొమ్మ కనిపిస్తుంది, వాగట్లో కూర్చోబెడతారు డైరెక్ట్ గా. ఇదంతా ట్రైలరే. అప్పుడు బొమ్మ కానీ సినిమా కూర్చొని వర్క్ పెడితే అర్థం కాదు, ఎందుకంటే మనం మంచి చదువుకోలేదు కదా, అది లేదు. సరే ఓకే బుక్ పడేస్తారు మొహమ్మద్, అంతే. ఆ కేటీ బుక్ అర్థం కాదు. ఎవడైతే జాబ్ ఇచ్చాడో వాడు అయిపోయింది. సో ఇదంతా ప్రాసెస్ లో ఒక 1-2 months లో రియలైజ్ అయిపోయి, అబ్బా నాకు ఈ జాబ్ నాకు కాదు, నేను సెట్ కాను అని అనుకొని 2 నెలల్లో బయటకు వచ్చేయడము, లేదంటే 2 నెలల ముందు వాళ్ళే వీళ్ళని బయటకు పంపించేయడము, ఇలాంటివి జరుగుతున్నాయి. దిస్ ఇస్ ద సాడ్ రియాలిటీ దట్ నో HR or no employer is coming out and talking about openly. And I feel very sad looking at, ఎందుకంటే మనమందరం కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళం. మన ఇంట్లో కూడా ఒక జాబ్ అంటే ఒక వాల్యూ ఉంటది. నిన్ను వెయ్యి చేస్తారు లిటరల్ గా, నీ సాలరీ ఎంత, మా బాబీ ఇక్కడ చేస్తున్నాడు, మా బాబు అక్కడ చేస్తున్నాడు, 100 మంది చుట్టాలు ఉన్నారు ఆల్రెడీ. సేమ్ క్వశ్చన్, ఎక్కడ పని చేస్తున్నావు, ఎంత వస్తుంది, ఏ కంపెనీ, ఫస్ట్ 2 కామన్ క్వశ్చన్స్. గూగుల్లో చేస్తున్నాడు, మీ వాడు గూగుల్లో ఏం కస్టమర్ సపోర్ట్ ప్రాసెస్ చేస్తున్నాడో తెలియదు, మాడు TCS లో చేస్తున్నాడు. నేను అంటున్నా అరే మంచి. So my sincere suggestion to all the job seekers is, బాబు ఫస్ట్ కంపెనీ జెన్యూన్ గుండి ఒక MSME అయినా, MSME లో సూపర్ హైరింగ్ అవుతుంది. అవును, MSMEs లో అయినా జాయిన్ అవ్వండి. నాకు నాకు ఇంత జీతం రావాలి అంటే రాదు, అదొక్కటే బ్యారియర్ గా పెట్టుకుంటే దెన్ యూ విల్ నాట్ బి హ్యావింగ్, రెజ్యూమ్ లో గ్యాప్ వస్తుంది, ఎంట్రీ ఉండదు కదా, గ్యాప్ కనిపిస్తుంది. గ్యాప్ కనిపిస్తుంది.
నువ్వు ఫస్ట్ వెళ్ళు నేర్చుకో, దెన్ యూ సే సి ఐ హ్యావ్ దిస్ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఐ హ్యావ్ లెర్న్ దిస్ నా దగ్గర ఈ స్కిల్స్ ఉన్నాయి, ఐఎమ్ ఎంప్లాయబుల్, సో నువ్వు నాకు దిస్ ఇస్ అ ప్యాకేజ్ దట్ ఐమ్ ఎక్స్పెక్టింగ్. అప్పుడు అడిగితే ఈవెన్ ఎంప్లాయర్ విల్ బి కమింగ్ ఫార్వర్డ్ టు గివ్ యూ దట్ కైండ్ ఆఫ్ ప్యాకేజ్. చిన్న ప్యాకేజ్ నుంచి కెరీర్ స్టార్ట్ చేశాడు, లాంగిటివిటీ ఉంది అనుకుంటా. ఇవన్నీ మాట్లాడితే వీళ్ళు కాన్సలేషన్ థియరీస్ నాకు 10 lakh ప్యాకేజ్ 20 lakh ప్యాకేజ్ 8,000కి జాయిన్ అయినా నేను నా కెరియర్ స్టార్టింగ్. అర్థమవుతుందా? అక్కడి నుంచి ఇప్పుడు ద మనీ దట్ ఐ మేక్ హ్యాస్ నో లింక్ విత్ వాట్ ఎవర్ మై ఫస్ట్ సాలరీ వాస్. కానీ ఒక షార్ట్ స్టేబుల్ కెరియర్ అయితే ఉంటది కదా, ఇట్లా పైసలు ఇచ్చి మోసపోయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒకటి దగ్గర పని చేయడానికి డబ్బులు ఇస్తున్నావు అంటే అక్కడ అర్థం చేసుకోవాలి ఏ సిచ్యుయేషన్ లో ఉన్నామని. సో దిస్ ఇస్ దట్. ఇవన్నీ అయిపోయినాక ఏఐ గురించి ఏబిసిడీలు తెలియదు చాలా మనకి చాట్ జీపీటీ వరకే తెలుసు. అంటే ఇన్ జనరల్ చెప్తున్నా, చాట్ జీపీటీలు క్లాడ్లు ఇక్కడ వరకే మనం చూసినాం, ఇక్కడ వరకే మనం నేర్చుకున్నాం. ఏఐ ఈస్ టేకింగ్ జాబ్స్ అని ఒక ఫుల్ మొమెంటం క్రియేట్ అయింది. మేము కూడా జాబ్ ఇండస్ట్రీలోనే ఉన్నాం, మార్కెట్లోనే ఉన్నాం, పొద్దున్న లేసి కంపెనీస్ తోనే ఉంటాను నేను. సో నేను చెప్పేది ఏంటంటే బాబు, ఏఐ ఈస్ నాట్ టేకింగ్ జాబ్స్ అని చెప్పను, ఇట్ ఈస్ టేకింగ్ జాబ్స్. పీపుల్ హూ ఆర్ స్టిల్ లెథార్జిక్, పీపుల్ హూ ఆర్ స్టిల్ నాట్ గెటింగ్ అప్డేటెడ్, ఎవరెవరైతే నాకు జాబ్ వచ్చేస్తుందిలే, నేను ఈమెయిల్ మంచిగా చేస్తా, నా టైపింగ్ స్పీడ్ ఇంత అని అట్లా కూర్చున్నారు అనుకో, వాళ్ళందరి ఏఐ జాబ్ చాలా నీట్ గా తీసేస్తుంది. వాళ్ళకి ఎప్పుడు జాబ్ పోయిందో కూడా తెలియదు. ఇన్ 2026 3.6 lakh jobs in India are getting replaced by AI. Already 2.5 lakh jobs already replace అయిపోయినాయి. అంతెందుకు రీసెంట్ గా దుకాన్ అని ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉంటది, తెలుసు కదా మనకి. వాళ్ళకు కస్టమర్ సపోర్ట్ టీమ్ ఉండేది, 27 members ఉండే కస్టమర్ సపోర్ట్ టీమ్ లో. 1 afternoon అందరినీ లేపడేసారు, దే రిప్లేస్ ఇట్ విత్ ఏఐ. 27 people, one decision, 1 afternoon, 27 jobs gone. ఇంకోటి ఏంటంటే కంపెనీతో మాట్లాడినప్పుడు కంపెనీ ఏం చెప్తుందంటే మాకు 99% కాస్ట్ కటింగ్ అయిపోయింది ఇక్కడ. అండ్ మరి ఎఫిషియన్సీ పరిస్థితి ఏంది, పర్ఫార్మెన్స్ అంటే దే ఆర్ స్టిల్ అచీవింగ్ 87% ఆఫ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. So obviously you're not needed there. So now it is time for job seekers to understand which roles are replaceable, which roles are not replaceable, and how can I use AI for your better performance. అంతే మా కెరియర్ లో ముందుకెళ్ళనీకి నేను ఎట్లా AI వాడతాను. లేదు నాకు అన్ని టెక్నాలజీస్ వస్తా ఉంటాయి కానీ నా దగ్గర నేను మొబైల్ రాని ఏది రాని నేను మాత్రం ఇంకా నేను నా ల్యాండ్ లైన్ వాడతా అంటే వాడుకో, నీకు ఎవరు ఫోన్ చేయడం, ఎవరికి ఫోన్ చేయలేవు. అలాగే యూ బెటర్ అడాప్ట్ టు ద లేటెస్ట్ థింగ్స్ అండ్ బీ అ బిట్ అవేర్ ఆఫ్ హౌ ఇస్ ద జాబ్ మార్కెట్. ఇవాళ రేపు గూగుల్ ఓపెన్ చేసినా, నువ్వు ఏ AI టూల్ ఓపెన్ చేసినా నీకన్నా ఇన్ఫర్మేషన్ ఇస్ ఎట్ యువర్ ఫింగర్ టిప్స్. సో అది క్లియర్ డేటా ఇస్తుంది, స్టాట్స్. నువ్వు క్లియర్ గా తెలుసుకొని ఆ ఎఫర్ట్ పెట్టి ఒక 10 నిమిషాలు కూర్చొని గెట్ దట్ కైండ్ ఆఫ్ అంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటా క్లాసిక్ ఎగ్జాంపుల్, నాలెడ్జ్ కి విజ్డమ్ కి చాలా తేడా ఉంటదిరా. ఎట్లా అంటే నోయింగ్ టొమాటో ఇస్ అ ఫ్రూట్ ఇస్ నాలెడ్జ్. టొమాటో అనేది ఒక ఫ్రూట్ కదా టెక్నికల్, బట్ నోయింగ్ నాట్ టు యూజ్ ఇట్ ఇన్ ఫ్రూట్ సలాడ్ ఇస్ విజ్డమ్. సో విజ్డమ్ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసుకొని, డేటా గ్యాదర్ చేసుకొని నువ్వు ఆన్లైన్ లో నువ్వు వైజ్ గా డెసిషన్స్ తీసుకో. ఈ బ్యాక్ డోర్స్ వీటన్నిటిది యూ జస్ట్ స్టాప్ ట్రయింగ్ ఫర్ దాట్. అండ్ దెన్ కామన్ మిస్టేక్స్ చేయక ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కొంచెం ప్రిపేర్డ్ అయ్యి ఉండు. అండ్ ఒక కాలేజ్ లో జాయిన్ అయ్యేటప్పుడు నీ సీనియర్స్ ఉంటారు, లింక్డ్ఇన్ ఉంటది, నీ ఇప్పుడు ఈ ఇన్స్టా యూట్యూబ్ ఇవన్నీ ఓకే కానీ లింక్డ్ఇన్ అని కూడా ఒకటి ఉన్నది. లింక్డ్ఇన్ పనికి వస్తుంది అసలు మెయిన్. దట్ ఈస్ అ ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్. నువ్వు లింక్డ్ఇన్ లో క్లిక్ అవేలో ఉన్నారు నీ ప్రీవియస్ ఎల్యూమినై కానీ ఎవరైనా కానీ, వాళ్ళతోని నువ్వు మాట్లాడన్నా ఈ కాలేజ్ లో నేను ఇట్లా పెడదాం అనుకుంటున్నా కౌన్సిలింగ్ లో, దాని సీట్ కోసం అన్న ప్లేస్మెంట్స్ ఎట్లున్నాయి, రైట్ ఇవన్నీ మాట్లాడు. చాలా తెలిసిపోతుంది. అసలు 5 కాదు, మన కాలేజ్ ఎంత పెద్దగా ఉన్నది, క్యాంపస్ ఎంత పెద్దగా ఉన్నది, ఇవే కావాలి. నేను అంటున్నా దిస్
ఇప్పుడు చాలా మంది దే ఆర్ సేయింగ్ దట్ మేడం మేము ట్రై చేస్తున్నాం కానీ మాకు 2-3 ఆఫర్లు ఉన్నాయి చేతిలో కానీ మాకు శాలరీ ఇది కూడా ఉన్నది. ఒక్కొక్కరు మంచి క్యాండిడేట్స్ కి 3-4 ఆఫర్స్ షాపింగ్ చేస్తారు. మేడం ఐ ఆల్రెడీ హ్యావ్ ఎన్ ఆఫర్, మీరు ఇంతకి మ్యాచ్ చేస్తే నేను జాయిన్ అవుతాను. అది కరెక్టా తప్ప తర్వాత మాట్లాడదాం. మిగతా వాళ్ళందరూ కూడా కనీసం యూ బీ ఎంప్లాయబుల్, సెలెక్ట్ కాండి, సెలెక్ట్ అయ్యి యూ వర్క్ సమ్వేర్. దట్ ఈస్ వాట్ ఐ కీప్ టెలింగ్ టు పీపుల్ ఆర్ ద క్యాండిడేట్స్ హు కమ్ టు మై ఆఫీస్. నాతో మాట్లాడిన వాళ్ళందరికీ చెప్తాను అనమాట, అరే బాబు ఈ మిస్టేక్స్ చేయకండి, ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఎంప్లాయర్ దగ్గరికి వెళ్ళి ఇంత అడగండి. ఫ్రెషర్ కి స్కిల్స్ లేవు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఏం లేవు సుధీర్, నీ దగ్గరకు వచ్చి కూర్చొని 10 lakhs ప్యాకేజ్ అడితే నువ్వు ఇస్తావు? ఎవ్వరం ఇయ్యము. ఈ రియాలిటీ వాళ్ళకి తెలియదంటే తెలుసు కానీ ఒక ఆశ ఏంటంటే క్లిక్ అవుతుందేమో, ఇస్తారేమో అడుగుదామేమో. దట్ ఈస్ ఇవన్నీ మిత్స్ బ్రేక్ అవ్వాలి. జాబ్ ఆస్పిరెంట్స్ రియాలిటీకి రావాలి. వాళ్ళకి ఇంకా డౌట్లు ఉంటే మా లాంటి వాళ్ళం ఉన్నాము, సజెస్ట్ చేస్తాము. అరే మేడం నేను ఇది చేద్దాం అనుకుంటున్నా అంటే come and talk with me or take any expert guidance. That kind of people. రూపాయి నన్ను అడిగితే రూపాయి కూడా ఏ కన్సల్టెన్సీకి రిజిస్ట్రేషన్ ఫీజు కాదు, ఏది కాదు, పే చెయ్యొద్దు. దట్ ఈస్ వాట్ నేను 100% ఇట్స్ అ వెరీ ఒక హంబుల్ లేదంటే ఒక సీరియస్ సజెషన్ టు ఆల్ ది జాబ్ సీకర్స్. దట్ ఈస్ వన్ థింగ్. రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి నేను ఇంకా గట్టిగా చెప్తాను, వాళ్ళ పేరెంట్స్ కానీ వీళ్ళకి కానీ, ఇక్కడ జనాలు పల్లీలు అమ్మినంత ఈజీగా హోప్స్ ని డ్రీమ్స్ ని అమ్మేస్తా ఉంటారు, ప్లేస్మెంట్ గ్యారంటీలని అదని. సో ప్లీజ్ చెక్ దేర్ క్రెడెన్షియల్స్, వెదర్ దట్ ఇన్స్టిట్యూట్ ఇస్ రికగ్నైజ్డ్ ఆర్ నాట్, వెదర్ దే హ్యావ్ సక్సెస్ఫుల్లీ ప్లేస్డ్ క్యాండిడేట్స్ ఆఫ్ ద ప్రీవియస్ బ్యాచెస్ ఆర్ నాట్. ఒక బ్యాచ్ ని ఎట్లనో పిచ్చోళ్ళని చేసి ఇక్కడ పైసలు తీసుకొని ఇంకో మంచిగా మార్కెటింగ్ కొంచెం గట్టి చేసుకొని సెకండ్ బ్యాచ్ లో స్టూడెంట్స్ తెచ్చుకోవాలి. అదే ఇది విషయస్ సైకిల్ కదా. అడగండి వాళ్ళ, ఓకే మేము ప్లేస్ చేసినామంటే ఆఫర్ లెటర్స్ చూపియమనండి, లేదంటే క్యాండిడేట్స్ తో మాట్లాడిపియమనండి. అట్లీస్ట్ వాళ్ళు ఏదో ఒక పాయింట్ లో అయితే మీకు అర్థమైపోతుంది కదా ఇది జెన్యూనా కాదా. మీరు చెప్పినట్టు ఎవ్రీ ప్రొఫెషనల్ విల్ హ్యావ్ ఎ లింక్డ్ఇన్ ప్రొఫైల్, రైట్? ఎగ్జాక్ట్లీ. వెరీ సింపుల్ నోట్. You can ask a simple LinkedIn profile. ఎందుకంటే మీరు కంపెనీలోకి ఎంటర్ అయ్యారంటే ఖచ్చితంగా LinkedIn ప్రొఫైల్ అప్డేట్ చేయాలి, ప్రాజెక్ట్స్ అన్ని యాడ్ చేసుకోవాలి, ఎండోర్స్మెంట్స్ ఉంటాయి, కోర్సెస్ చేయాలి, సర్టిఫికెట్లు మళ్ళీ తెచ్చి పెట్టుకుంటారు. వన్ LinkedIn ప్రొఫైల్ ఇస్ క్వైట్లీ రైట్ ఎనఫ్ అండ్ దే హ్యావ్ టు ఫస్ట్ అండర్స్టాండ్ ఆల్ దిస్ బేసిక్స్, నో దీస్ బేసిక్స్. అంటే చెప్పేటోళ్ళు లేరు. హెచ్ఆర్స్ ఇట్లాగా సో ఉన్న క్యాండిడేట్స్ లేదంటే ఇట్లా ఏదైనా సమ్ రీజన్ వాళ్ళు ఉన్న క్యాండిడేట్స్ కి విల్ గెట్ బ్యాక్ టు అని చెప్పి పంపించేస్తారు. ద రీజన్ ఇస్ ఆ విల్ గెట్ బ్యాక్ టు వెనుక కూడా, ఎందుకంటే నేను కూడా ఆ చైర్ లో ఉన్నా కాబట్టి నేను ఓపెన్ కంప్లైంట్ చేస్తారు కదా, ప్రాపర్ రీజన్ చెప్పకుండా విల్ గెట్ బ్యాక్ టు అని చెప్పి వదిలేస్తారు. ఎందుకంటే చాలా మందికి సేయింగ్ నో ఇస్ నాట్ దట్ ఈజీ యాజ్ ఎ హ్యూమన్ ఆల్సో. మనకు కూడా సడన్ గా నో యు ఆర్ రిజెక్టెడ్ అని ఎంతమంది చెప్పడం అంత ఈజీ కాదు. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏమైతుందంటే అప్పుడప్పుడు ఆఫర్స్ రిలీజ్ చేసి సెలెక్ట్ చేసిన తర్వాత సడన్ గా కంపెనీ వాళ్ళు బడ్జెట్స్ ఆపేస్తారు. రియాలిటీ కంపెనీకి బడ్జెట్ కాస్ట్ కటింగ్ అంటారు, బడ్జెట్స్ ఆపేస్తారు, లేదంటే ఆ రోల్ అనేది పొజిషన్ హోల్డ్ లో పెడతారు. ఈ హెచ్ఆర్ ఆల్రెడీ ఇంతమంది క్యాండిడేట్స్ తో మాట్లాడి హోల్డ్ లో పెట్టి విల్ గెట్ బ్యాక్ టు ఇదంతా చెప్పింటారు. తర్వాత వీళ్ళకి హెచ్ఆర్ కి అప్రూవల్ రాదు ఫ్రమ్ ద టాప్ మేనేజ్మెంట్, ఆ ఫండ్స్ అవన్నీ రిలీజ్ కావు. కానప్పుడు ఇంకా అదంతే అక్కడికి అయిపోతుంది. హెచ్ఆర్ తోనే మాట్లాడుతున్నారు కాబట్టి ఆ కంపెనీలో ఇప్పుడు కాస్ట్ కటింగ్ ఏవి చేయాలన్నా కూడా అంతే కదా, దే విల్ హోల్డ్ న్యూ ఇంటేక్ అంతా స్టాప్ చేస్తారు. సో ఆల్ దీస్ థింగ్స్ క్యాండిడేట్స్ షుడ్ అండర్స్టాండ్ అండ్ క్యాండిడేట్ షుడ్ ఆల్సో విల్ గెట్ బ్యాక్ టు అన్న వెంటనే ఇప్పుడు అడుగుతున్నారు మా క్యాండిడేట్స్, మేడం చెప్పండి మేడం రిజెక్ట్ అయినామా సెలెక్ట్ అయినామా చెప్పేసేయండి, పర్లేదు అది ఇది యాక్సెప్టెన్స్ అది వచ్చింది. మేము చెప్తాము, అరే నీకు ఇది ఇక్కడ ప్రాబ్లం ఉన్నది, ఇది నాకు తెలిసేమో మాక్సిమం కాదు, బట్ స్టిల్ ట్రై చేద్దాము, లేదంటే లేదు కాదు అని చెప్తాం, లేదంటే సెలెక్ట్ అయిపోయినావు కానీ ఆగు మనం బడ్జెట్స్ అవి చెక్ చేద్దాము, ఇట్లా అనేది ఓపెన్ గా మాట్లాడతాం అనమాట. సో దిస్ ఇస్ వన్ సినారియో విచ్ ఇస్ దేర్.
మనం క్యాండిడేట్స్ కి మనలాగా వెల్ రెడ్ పీపుల్ ఆర్ పీపుల్ హూ ఆర్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ ఆల్, ఐ సిన్సియర్లీ సజెస్ట్ ఆర్ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు బి వెరీ ట్రాన్స్పరెంట్ అండ్ ఓపెన్ టు జాబ్ సీకర్స్. ఎందుకంటే వాళ్ళ రెజ్యూమ్ లో గ్యాప్ వచ్చినప్పుడు వాళ్ళని ఎట్లా చూస్తారు అనేది మనకు తెలుసు. ఇది ఎందుకు గ్యాప్. ఇక ఒక హైలైట్ కేటగిరీ మర్చిపోయా, జాబ్ హాపింగ్. రెజ్యూమ్ ఉంటది 8 months, 6 months, 8 months, 1 year, 8 months, ఒక్క కంపెనీలో కూడా మోర్ దెన్ 1 year వర్క్ చేయరు. ఇదొక ఫండమెంటల్. యా కదా. యా ఎందుకు మనం అడిగే సింపుల్ బేసిక్ క్వశ్చన్ ఏంది, వై ఆర్ యూ లుకింగ్ ఫర్ జాబ్ చేంజ్ అని అడుగుతాం. మనం Right. ఫోన్ లో కూడా అడుగుతాం, డైరెక్ట్ కూడా అడుగుతాం. అడిగినప్పుడు ఏం చెప్తారు, యూనివర్సల్ డైలాగ్ ఒకటి ఉన్నది, గ్రోత్. గ్రోత్. అరే నీకు 6 నెలల్లో ఏ కంపెనీ గ్రోత్ ఇస్తుంది రా అసలు, రైట్. ఎట్లా నేను అందులో కూడా అడుగుతా అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. గ్రోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సాలరీ ఆర్ డెసిగ్నేషన్. మేడం, salary also and designation also, there is no growth in that company, madam. There is no growth. This mindset also should change. Right. Kada. Right. Without you giving 2 years, minimum 2 years of your Early career or running your career. work to Yeah. your company, how are you expecting that kind of growth? మరి అసలు అంటే నీది మాత్రం ఎడిషన్, రావాల్సింది మాత్రం మల్టిప్లికేషన్, ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ కావాలి. నువ్వు మాత్రం మేడం 6 అయిందంటే 5కి బ్యాక్స్ అది పోతా అంటే చూసేటోళ్ళు ఇట్లాంటి వెళ్ళి రిజైన్ చేస్తే థ్యాంక్ యూ వెరీ మచ్, ప్లీజ్ గో, నోటీస్ పీరియడ్ కూడా అక్కర్లేదు, వెళ్ళిపోమండి. రైట్. ఐటీ జాబ్స్ అదే డోర్ దగ్గర పెద్ద క్యూలో నిల్చొని నాకు ఎంఎన్సీలో ఐటీ కావాలని ఆ డోర్ ని కొట్టి ఆ డోర్ ని పలగొట్టకండి. పక్కనే ఒక 5 doors ఉన్నాయి, ఓపెన్ చేసి ఉన్నాయి నాన్ ఐటీ డోర్స్. ఓపెన్ చేసిన దాంట్లోకి వెళ్ళి నాన్ ఐటీ జాబ్స్ నమ్ముతా వస్తుంది. 30% హైరింగ్ ఎక్కువైంది ఇన్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ నాన్ ఐటీ జాబ్స్. As you mentioned, MSME industries అన్నారు చూసారా, their growth is exponentially good in India. ఎంత బాగా గ్రో అవుతున్నారు. అండ్ ఇంకోటి, దీస్ ఆర్ ద వన్స్ హూ యాక్చువల్లీ గివ్ సాలరీస్ రైట్ ఆన్ టైం. ఇష్యూస్ ఉండవు. అండ్ ఇంకొకటి, క్లస్టర్ కదా, చిన్న క్లస్టర్స్, పాసిబిలిటీ చాలా బాగుంటుంది MSMEs తోటి. నేను పర్సనల్ గా బికాస్ ఐ ఆల్సో డూ కన్సల్టింగ్ కదా, కన్సల్టింగ్ లో ఐ హెల్ప్ కంపెనీస్ టు స్కేల్ అండ్ గ్రో అండ్ ఆల్ దాట్ అన్నమాట. ఇందులో నేను చూసింది ఎంఎస్ఎంఈస్ లో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఒకళ్ళని తీయని కూడా ఆలోచిస్తారు. అరే మనతో ట్రావెల్ చేసే, ఎందుకంటే చిన్న టీమ్ కదా, బాగా క్లోజ్ గా వర్క్ చేసి ఉంటారు. ఫౌండర్ కూడా అరే నువ్వు ఇట్లా చేసినావు, ఇంకొకసారి ఇట్లా చెయ్యకనో లేదంటే ఇది చెయ్యనో, వాళ్ళు తీయడానికి ఆలోచించి చూసిన వేల మంది ఎగిరిపోతున్నారు కదా సుధీర్, పింక్ స్లిప్స్. ఏదే ఎలాన్ మస్క్ ఏంటి ఓవర్ వీడియో కాల్ హీ సాక్డ్, ఓవర్ మెయిల్ పీపుల్ ఆర్ సాకింగ్. ఇది బెటర్ కదా, చాలా బెటర్. అండ్ ఇంకొకటి, నీకు 5th కి రాకపోతే ఇంకొక రోజు వస్తుంది, కానీ నీకు సాలరీ దే విల్ పే సాలరీస్. MSMEs are actually performing good. They are performing good. Exactly. అండ్ నీకు ఇచ్చిన పని నీకు చెప్తారు. రైట్. అండ్ ఇక్కడ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే యూ విల్ బి ఏబుల్ టు లెర్న్ మల్టిపుల్ థింగ్స్. ఇవి నీ పక్కన వేరే టీం ఎక్కడో కూర్చొని నువ్వెక్కడో కాదు, అందరు అట్లా పక్కనే ఉంటుంటారు కాబట్టి ఈయన వర్క్ ఏంటి, ఎట్లా కోఆర్డినేట్ చేస్తున్నాడు, వీళ్ళు ఏం సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు, ఇదంతా నీకు ఒక నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. సో ఐ సే డోంట్ బ్లడీ బ్యాంగ్ దట్ ఐటీ డోర్ అండ్ దట్ ఎంఎన్సీ డోర్, ఫర్గెట్ అబౌట్ ఇట్. Those jobs will be there. There are other things. Look for all the startups and MSMEs. Pharma ఏం గ్రో అవుతుంది తెలంగాణలో. ఫార్మా బిగ్ టైమ్ హైదరాబాద్, రీటైల్ బిగ్ టైమ్ హైదరాబాద్, ఇవన్నీ జాబ్స్ ఉన్నాయి కదా. అండ్ there are high chances of getting selected here. And they are growing. You please look at other things also. Forget about what that 4 people or what people will think. That people will think even if you become a prime minister, whatever, people will think whatever they want to think. అంతే కదా. ఎవ్వనుకో మనతో ప్రాబ్లం ఎప్పుడు ఉంటది. నువ్వు ఇప్పుడు నేను కార్పొరేట్ లో జాబ్ కొట్టి చూపిస్తా కాదు, కెరియర్ లో సెటిల్ అయి చూపిస్తా. ఒక స్టేబుల్ కెరియర్ చాలా ఇంపార్టెంట్ రాదర్ దాన్ జుయ్యని హైక్ మళ్ళా డౌన్ మళ్ళా జాబ్ లెస్. 8 months అంత కెరియర్ షిఫ్ట్ కూడా ప్రొఫైల్ చాలా హార్డ్ గా ఉంటుంది. ఎంత 18 months మినిమం చేయండి ఒక కంపెనీలో, 2 years చేయండి. మీకు అప్పుడు గ్రోత్ రాలేదంటే మీరు గ్రోత్ అని చెప్తే ఒక అర్థం, మీరు గ్రోత్ అని చెప్తే మేము పైకి నవ్వమేమో కానీ లోపలైతే నవ్వుకుంటాం కదా.
6 months గ్రోత్ యాడ్ వస్తుంది. 6 months గ్రోత్ మేడం, దట్ కంపెనీ కల్చర్ ఇస్ నాట్ గుడ్ అని. కల్చర్ లో ఏముందిరా అంటే మళ్ళీ అది చెప్పరు. కల్చర్ అంటే ఏందనేది తెలియదు. రైట్. అది మేడం, దట్ వాజ్ ఎ స్మాల్ టీమ్. ఐ లైక్ వర్కింగ్ ఇన్ బిగ్ టీమ్స్. ఎందుకు నువ్వు 100 మందిలో, ఇప్పుడు ఒక క్లాస్ లో 100 మంది పిల్లలు ఉంటే నువ్వు చదివినా చదవకపోయినా ఎవరికి టీచర్ కి తెలియదు కదా. రికగ్నిషన్, యా. You will not have recognition also. That is one thing. Less recognition and escapism. Ante kada. So all this mindset should be changed. I keep telling every job aspirant who comes knocking our door and then నేను అందరికి జాబ్ చేసేటోళ్ళకి కూడా చెప్తాను, అరే రియాలిటీలో బతకండి, ఇన్ఫర్మేషన్ అనేది గెయిన్ చేసుకోండి, చేసుకున్న తర్వాత దాని మీద వర్క్ చేయండి. ర్యాండమ్గా ఎవరికో ఏదో జాబ్ వచ్చింది, మా కజిన్కి ఏదో ఇంత ప్యాకేజ్ వచ్చింది, ఇదంతా అంటే యూ డోంట్ నో ద హజిల్, యూ డోంట్ నో వై దే టుక్ హిమ్, వాట్స్ ద ప్రొఫైల్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. అది పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం లాంటివి చేసి ఉన్నది పోయి అన్ని పోయి కజిన్ అసలు ఎంత దారుణము. ఇంతింత గ్యాప్లు రెజ్యూమేస్ లో ఇవన్నీ చూసి బాధ అనిపిస్తుంది. మనం కూడా అదే ప్లేస్ నుంచి వచ్చినాం కదా, బాధ అనిపిస్తుంది. క్యాండిడేట్లను చూసి వాళ్ళది ఏదో ఒకటి హెల్ప్ చేయాలనిపిస్తుంది. ఇవి వినడానికి కూడా నువ్వే నేను వేరే ఆఫీస్కి వెళ్తా ఎలా గట్టిగా బాధిన తర్వాత అంటే ఏదైనా అంటారు కదా, నువ్వు ఫ్రీగా చెప్తే ఎంత మంది చెప్పినా వినరు. ఫ్రీ అండ్ గుడ్ నాట్ మేము చెప్తుంటే అరే ఇది కాదు, ఇట్లా చేసుకొని ఇట్లా చేసుకొని అంటే, మేడం ఏది మేడం ఊరికేనే అట్లనే చెప్తారు, లేదు మేడం అట్లా అని వేరే దగ్గరికి వెళ్ళి చేతులు కాలి నా దగ్గరికి వచ్చి మేడం మీరు కరెక్ట్. ఈ డైలాగ్ ఎన్ని సార్లు వింటాను తెలుసు సుధీర్. మేడం మీరు అప్పుడు చెప్పింది వినేది ఉండే, మీరు అప్పుడు చెప్పారు వినేది ఉండే, ఇప్పుడు చెప్తున్నా సరే ఇప్పుడు విను, ఇప్పుడు విను. ఐ కీప్ టెలింగ్ దేర్ పేరెంట్స్ ఆల్సో, ఐ కీప్ టాకింగ్ టు పీపుల్, ఐ కీప్ సీయింగ్ ఎంప్లాయర్స్. ఇదంతా ఒక జర్నీ ఉంది చూసినావా. ఇదంతా బిజినెస్ కంటే కూడా కమింగ్ బ్యాక్ టు యువర్ ఫస్ట్ క్వశ్చన్, ఆంటర్ప్రెన్యూర్స్ అంటే నీకు అంటిల్ నీకు ఆ ప్రొఫెషన్ మీదనో, ఆ ప్రొఫెషన్ మొత్తం ఇండస్ట్రీ మీదనో, లేదంటే ఆ ప్రాసెస్ మీదనో ఒక పిచ్ ఉంటే తప్ప అందులో మీరు ఫిట్ అవరు. నిలదొక్కుకోవడం చాలా కష్టం. యాజ్ విమెన్, బికాస్ మోర్ విమెన్ ఆల్సో విల్ బి వాచింగ్ దిస్ షో. ఎవరైనా బిజినెస్ పెట్టాలి, స్టార్ట్ చేయాలి, మేము ఆంటర్ప్రెన్యూర్స్ అవ్వాలి అనుకుంటే కూడా నేను ఓపెన్ చెప్తా, బీ రెడీ టు ఫేస్ వాట్ నాన్సెన్స్, ఎనీ కైండ్ ఆఫ్ షిట్. సో విమెన్ ఎందుకంటే ఎవరు ఎట్లా మాట్లాడతారు, మనం జర్నీ స్టార్ట్ చేసినాక ఎట్లా మనల్ని ట్రీట్ చేస్తారు అనేది అసలు. సో దేర్ వర్ డేస్ నేను కన్సల్టింగ్కి వెళ్ళి, నేను కార్లో కంపెనీ స్టెప్స్ దిగి కార్లో కూర్చొని ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చిన రోజులు ఐ స్టిల్ రిమెంబర్. మా డ్రైవర్ ఆయనకేం అర్థమయ్యేది కాదు. ఏంటి మేడం జాకీ సబ్ అందరికి ఏం చేయాలి ఎట్లా చెప్తారు, వచ్చి ఎందుకు ఏడుస్తుందని తెలియదు. ద వే దట్ పీపుల్ టేక్ యూ వెరీ లైట్లీ. ఈమెంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్, ఇఫ్ యూఆర్ అ యంగ్ ఆంటర్ప్రెన్యూర్ అదొక ఇంకొకటి, అంటే జనాలు ముసలి వాళ్ళకే తెలివి ఉందని ఒక స్టీరియోటిపికల్ మైండ్ సెట్, దరిద్రమైన మైండ్ సెట్. సెకండ్ థింగ్ లేడీస్, వీళ్ళు విమెన్. ఐ పర్సనలీ ఫేస్డ్ లాట్ ఆఫ్ క్రిటిసిజం వేర్ నేను ఒక కన్సల్టింగ్ వెళ్ళినప్పుడు నేను ఆ కంపెనీని మొత్తం డిజిటలైజ్ చేసినాను. వండర్ఫుల్ రిజల్ట్స్, అది అసలు క్రేజీ రిజల్ట్స్ చూపించినాము, అంతా చేసినాం. కానీ ఆ స్టార్టింగ్ ప్రాసెస్లో నేను వెళ్ళి చెప్తుంటే అక్కడ ఒక 50 years, 55 years, 60 years మేల్ స్టబ్బన్. ఇప్పుడు అలా చూపులు ఎట్లుండే తెలుసా, ఇప్పుడు ఈమె వచ్చి మాకు నేర్పిస్తారు. దే యూస్ టు సే, ఆహా మీరు వచ్చి ఇప్పుడు ఏంది మేడం, మీరు వచ్చి ఇప్పుడు మాకు చెప్తారన్నట్టు, మేమేం చేయాలి మీరు చెప్తారన్నట్టు, మేము వినాలన్నట్టు. ఇమాజిన్, అరే బాబు నీ కంపెనీని బాగు చేయడానికి వస్తున్నాను, కంపెనీ ఆర్గనైజేషన్. అదే ఒకటి 7 నేను డిజిటలైజ్ చేయడానికి ఇది నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నా దగ్గరకు వచ్చిన ఫీమేల్ ఎవరైనా ఇట్లా స్టార్ట్ చేస్తున్నాము బిజినెస్ అది అంటే కూడా నేను ఎగ్జాంపుల్ నేను చెప్తాను, నా లైఫ్లో జరిగింది. 6 o'clockకి ఐ మేడ్ ఎవ్రీథింగ్ టు డిజిటలైజ్, అంటే ఎక్సెల్ షీట్స్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని నేను, అరే బాబు మీరు పేపర్లలో రాసి ఆర్డర్లు ఇదంతా కాదు, డిజిటలైజ్ చేయాలి మొత్తము, ఇట్లా చేయండి, ఇట్లా డేటా ఎంటర్ చేయండి అని నేను మొత్తం ప్రిపేర్ చేసుకొని పోయినా. ఇన్ ద కాన్ఫరెన్స్ రూమ్ ఐమ్ ప్రెజెంటింగ్. The whole team was sitting, Sudhir. Including that so-called management and team was sitting there.
they knew that madam is coming to present. Right. The only agenda for those people before coming into that room was ఎట్లకైనా వేసి ఈమె వేసిన తప్పు ప్రూవ్ చేయాలి అని ప్రూవ్ చేయాలని ఎజెండాతో వచ్చారు. Bloody నా ఎజెండా ఏముండేనంటే ఎట్లకెళ్ళి వేసారు మీరు ఇది ఫాలో Okay. అయితే కంపెనీ మీ చాలా టైం సేవ్ అవుతుంది, ఎర్రర్స్ అనేవి కావు, కంపెనీకి చాలా ప్రాఫిట్ అవుతుంది అనేది నాది. ఐ వెంట్ ఇన్, ద ఫౌండర్ హూ సైన్డ్ మీ ఫర్ దిస్ థింగ్, he has full confidence on me. Okay. ఒక్క హెడ్స్ అప్ కూడా ఇచ్చిండు, పల్లవి దిస్ ఇస్ నాట్ ఈజీ. Right. నేను అన్నా సరే వెళ్ళిన 6 o'clock ఐ వెంట్, స్టార్ట్ చేసి నేను ప్రెజెంట్ చేసిన హాఫ్ అన్ అవర్ తర్వాత సుధీర్ షూటింగ్, ఐ వాజ్ సిట్టింగ్ హియర్, నేను ఒక్కదాన్ని ఇటు సైడ్ కూర్చున్నా, పీపుల్ వర్ షూటింగ్ Questions. మేడం ఇది ఇట్లా కాదు, ఇది ఇట్లా వేస్తారా, ఇది ఎందుకు, ఆల్ నాన్ సెన్స్, అండ్ దే టాకింగ్ ఆల్ స్టూపిడ్ థింగ్స్. Their ego and unacceptancy of the change. Yeah. నేను ఆ రోజు డిసైడ్ అయినా ఏంటంటే ఆడ కూర్చొని అరే ఏమైనా వేసుకోండి, ఏమన్నా మాట్లాడండి రా, మీరు ఇది చేసి తీరాల్సిందే, మీరు ఇది ఫాలో అయి తీరాల్సిందే. నేను కూడా అంతే స్ట్రిక్ట్ గా Constant, పక్కా కూర్చున్నా. 11:30 అయింది రాత్రి, Okay. 11:30 Still the discussion. I going. walked out of the room winning Very good. that entire Very good, debate. Very good. Congrats. 11:30కి నేను బయటకు వచ్చిన. ఇప్పటికి కూడా దట్ కంపెనీ క్లియర్లీ, ఇప్పుడు ఇఫ్ యూ గో అండ్ స్పీక్ టు దోస్ ద సో కాల్డ్ పీపుల్ ఇన్ ద రూమ్, దే సే అరే ఆ రోజు పల్లవి మేడం ఇచ్చినదే ఫాలో అవుతున్నాము, అరే మస్తు టైం సేవ్ అవుతుంది, మాకు డబల్ ఎంట్రీలు అయితే లేవు, అదైతే లేవు, ఇదైతే లేవు. Good. Good. Now they are saying this, but that day. So as a women entrepreneur, if you are stepping out of your comfort zone, you are stepping out of everything. అంటే Yes. ప్యాంపర్ చేసి ఉంటారు ఇంట్లో, It's a forest. It's a war zone. You have to go. you and have accept. to go. People are, the world is like that. Accept చేయాలి. Yes, అరే వీడు yes. ఇట్లెందుకు అన్నాడు, వాడు అట్లెందుకు అన్నాడు, ఆమె ఇట్లా. ఫీమేల్ కూడా Yeah. మనము వెళ్ళినప్పుడు yeah, I know, లేడీస్ I know. మెన్ అందరూ అంటే ప్రతి ఒక్కరు కూడా దీన్ని టెస్ట్ చేద్దాం అనుకుంటారా లేదంటే ఏమనుకుంటారో తెలియదు. సో ఇఫ్ యూ ఆర్ Okay వెరీ and క్లియర్, go-getter. Yeah. నీకు నీ మిషన్ లో నువ్వు చాలా క్లియర్ ఉంటే, నీకు నువ్వు సెన్సిటివ్ ఉండి వీడు నన్ను ఇట్లా అన్నాడని పర్సనల్ గా తీసుకుంటే మాత్రం వర్కౌట్ కాదు. Right. మస్తు మంది మనల్ని అంటారు, అన్నోళ్ళే తర్వాత పొగుడతారు, పొగిడినోళ్ళు మళ్ళీ తిడతారు. Right. It's a cycle. You be ready for everything and you go out. But one thing is for sure, a woman, if she is decided to achieve something, nobody can stop her. that. Yeah. Nobody I agree can that. I stop agree. her. So Yeah. that's my personal journey of entrepreneurship, and my journey which is continuing and will continue in this job market, and would love to place more and more candidates in the Right. future. Right. Also help companies grow Right. with the right practices. So this is what my journey is all about. Cool. that is it. And before winding up, as you mentioned, all these struggles, challenges, male-dominated industry, whatever it may be, or it is the general society. It's not about male or female-dominated. When a new person is coming and telling something changes, the acceptance level is pretty less. Correct. Still, you have made so far very good, successful Correct. journey. And still, if I ask you, what is your long-term or a big vision in the same industry? తెలంగాణలో, నేను ఇండియా గురించి మాట్లాడతలేను, Right. తెలంగాణలో అసలు నమ్మ హెచ్ఆర్ అంటే ఇది, హెచ్ఆర్ అంటే ఇట్లుండాల అంటే విని అలసిపోయినా. Okay. హెచ్ఆర్ అంటే దిస్ గుడ్ లుకింగ్ లేడీ, నైట్స్లీ డ్రెస్డ్ అప్ అండ్ దెన్ టేకింగ్ ఇంటర్వ్యూస్ అండ్ ఆల్ దాట్, పేరోల్ అప్పుడు వెళ్తారు, జీతం ఒక్క రోజు లేట్ అయితే తెలుస్తుంది బాధ. Right. సో మై విజన్ ఇస్ అ గో టు పర్సన్, అ నేమ్ దట్ హెచ్ఆర్ అంటే జనాలకి పల్లవి అని గుర్తు రావాలి. Okay. అండ్ ఇప్పుడు 2,500+ కౌంటింగ్, దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ హావ్ కౌంటెడ్ ఇన్ 2024. Okay. 2,500+ క్యాండిడేట్స్ ని హైర్ చేసినాము. Right. ఇప్పుడు ఈ లాస్ట్ 2 years లో ఇంకా 3,000 చేస్తాము. plus, yeah. సో నాకు పర్సనల్ గా వేతనాలో ఒక 100 ఫ్యామిలీస్ వేతనాలో Good willing, yeah. ఉండాలి. Right. అండ్ థౌజండ్స్ ఆఫ్ క్యాండిడేట్స్ ని నేను కరెక్ట్ గా ప్లేస్ చేయాలి. అంటే వాళ్ళకి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఇస్తున్నా అనుకుంటా నేను, Right. రాదర్ దాన్ ఎ జాబ్. Right. సో Right. ఫినాన్షియల్ ఇండిపెండెంట్ చేయాలి. కంపెనీస్ ఏవైతే ఒక సిస్టమ్స్ లేక, ఒక డ్రీమ్ ఉంది ఫౌండర్ కి, ఒక ప్యాషన్ ఉంది కానీ సిస్టమ్ లేక సఫర్ అవుతున్నారో, వాళ్ళని నేను హెచ్ఆర్ ప్రాసెస్ తోని సెట్ చేసి వాళ్ళని Good.
ఆ విజన్ అచీవ్ అయ్యేటట్టు చేయాలి. ఇప్పటి వరకు ఐ హావ్ హ్యాండిల్డ్ 800 crore టర్న్ ఓవర్ వరకు అండ్ 500+ ఎంప్లాయీ సైజ్ వరకు హ్యాండిల్ చేశాను. అండ్ ఫ్లిప్కార్ట్ గ్లోబల్ ఆడిట్స్ అవన్నీ క్రాక్ చేపించినాను. సో దిస్ ఇఫ్ యూ ఆస్క్ మీ లాంగ్ టర్మ్ విజన్, ఐ థింక్ మై విజన్ ఇస్ స్టిల్ ఇన్ మేకింగ్. బట్ వన్ థింగ్ ఐఎమ్ వెరీ క్లియర్, ethical, legal HR practices in Telangana is possible. There is someone who's doing it, and going forward till now I was doing it silently, Sudhir. ఇప్పటివరకు నేను ఇప్పటివరకు లోపల నా పని నేను చేసుకుంటున్నా, నా కంపెనీలో నేను చేసుకుంటున్నా, నా ఆర్గనైజేషన్స్ నేను వర్క్ చేసుకుంటున్నా. ఇప్పుడు now that anyways I came out and talking openly about it, from now on if I find anybody who is doing HR practices the wrong way, exploiting job aspirants, faking any kind of things in HR, then I will definitely highlight and I'm going to be that whistleblower. That's for sure. Oh my God. This is a revolution now. That needs to be there. Yes. Someone has to, as you mentioned, someone has to mention a point. And we need a number of changes in this job supply chain. Parents, school, college, ranks, placements, company, Amirpet, SR Nagar, Dilshuk Nagar, backdoor verification. ఒకటి అనేది మైండ్ లోకి వెళ్ళిపోతే ఇంత సిస్టమ్ లో కూడా మిస్టేక్ ఉంది. End to end. Correct. So that's ఈ ప్రెడేటర్స్ అందరినీ కొంచెం పక్కకు జరిపేసి ప్రశాంతంగా మన పిల్లలు జాబులు చేసుకొని ఒక ప్రాపర్ ఎకోసిస్టమ్, ఒక నైస్ ఎకోసిస్టమ్. దట్ ఈస్ వాట్ మై లాంగ్ టర్మ్ విజన్ ఇస్. Great Pallavi garu, that's a wonderful insight, and where there is a huge change needed, right, the same sector, because even మాకు ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు కూడా ఈ ఛాలెంజెస్ అన్ని మేము చూస్తున్నాం. నా ఫ్రెండ్స్ సర్కిల్, యాజ్ యూ మెన్షన్, MSME గ్యాప్ చాలా ఉంది. దే ఆర్ రెడీ టు పే 30,000, 40,000, 50,000, బట్ దేర్ ఎక్స్పెక్టేషన్ సార్, ఈ జాబ్ నేను చేయలేను సార్, నేను MNCకి వెళ్తా. నేను లిటరల్లీ చూశాను, నా ఫ్రెండ్స్ అందరూ ఇంచుమించు MSME సెక్టార్స్ ఉన్నాయి, 10-15 దాకా. వాళ్ళు 50,000 ఆఫర్ చేసినా కూడా హైదరాబాద్ వచ్చి ఆ 20,000కి 15,000కి MNCలో జాయిన్ అవుతాను, కార్పొరేట్ కంపెనీలో కూర్చుంటాను అంటాడు, కానీ చిన్న ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తాడు. దట్స్ ఎ గుడ్ ఇన్సైట్. అండ్ పల్లవి గారు, విష్ యూ ఆల్ ది బెస్ట్ టు అచీవ్ ఆల్ యువర్ HR transformation success for various companies in a long run, and we will also try to help you in our best way. Thank you so much. Thank you so much for all the time, knowledge and your inputs for the common people. Thank you so much, Sudhir. Thank you for this opportunity for listening to all these things, and I hope this reaches as many job seekers as possible and as many employers as possible, so they now know what to do and what not to do. Right. Thank you. Have a good day. Thank you. Thank you.